నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయగానే వైసీపీకి అయితే ఓటమి భయం కన్నా ఈ చావు దెబ్బ కొడతారనే భయం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా నిన్న పులివెందులో పర్యటన అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని కలిసి మా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తున్నాం అనే అంత చర్చ జరిగిందంట. సో ఈ చర్చల్లో నిజమేంటుందంటారు? చర్చల్లో నిజం ఉందా లేదా అని అప్పుడే మనకు క్లారిటీ రాదు. కాకపోతే ఇప్పుడు బలమైన ప్రభుత్వం ఏర్పడింది. ఎంత బలమైనదంటే ప్రత్యర్థులు ప్రశ్నించడానికి కూడా వీల్లేని ప్రత్యర్థులు కనీసం తిరుగుబాటు చేయడానికి కూడా వీల్లేనంత బలమైన ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇక్కడ వైసీపీ ఎప్పుడైతే ఘోర పరాభవం అయిందో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో విలీనం చేసుకోవాలి, లేదంటే అధినేత మరలా జైలుకి వెళ్ళిపోతాడేమో వైసీపీ అధినేత అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఆయన క్షేమంగా బయటే ఉండాలి, ఇలా బెయిల్ మీద తిరుగుతూనే ఉండాలి అని అంటే ఏదో బలమైన నిర్ణయమే తీసుకోవాలి. ఒకటి, మీరు అన్నట్టు విలీనమే చేయాలి. రెండవది ఇంకా ఆప్షన్ లేదు ఆయనకు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఏ కీలక పదవి పోషిస్తున్నావు అని చెప్పి నువ్వు బయట ఉంటావు, నీ బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు అని కూడా సిబిఐ వాళ్ళు మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ పిల్లు వేయొచ్చు, బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. సో మొత్తం మీద వైసీపీ మీరు అన్నట్టు చావు దెబ్బ కొట్టడమే కాదు, పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంలా పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి నేపథ్యంలో ఆయన సెక్యూర్ జోన్ లో ఉండాలి, కనీసం ఆ కొద్ది మంది కార్యకర్తల నాయకులనైనా కాపాడుకోవాలి అంటే ఏదో సరైన నిర్ణయమే తీసుకోవాలి. ఒకటి, పార్టీని బలోపేతం చేసే దిశగా గత తప్పిదాలని మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజల్లో తిరుగుతూ చెయ్యాలి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా అంటే అసలు తప్పిదం చేసినట్టుగా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు. చూసాం కదా, వాళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయో, వాళ్ళు ఎందుకు నన్ను ఇంతగా చేశారో అని ఫీల్ అవుతున్నాడు తప్ప మేబీ నేను చేసిన లోపాల వల్ల వీళ్ళకి నచ్చలేదేమో అని మాత్రం ఫీల్ అవ్వట్లే ఆయన. సో అది అది అయ్యే పని కాదు. ఇంకా రెండో ఆప్షన్ ఏముంది, ఏదైనా చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది అనేది ఎప్పటి నుంచి ఉన్న సామెతే. ఈ చిన్న చేపని మింగాలంటే పెద్ద చేప ఒకటి కావాలి, అంటే విలీనం చేసుకోవడానికి. ఆ పెద్ద చేప ఏంటి? ద వన్ అండ్ ఓన్లీ కాంగ్రెస్. బీజేపీకి అవకాశం ఉండేదేమో, కానీ ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం జనసేన భాగస్వామి ఉన్నాయి కాబట్టి ఇక బీజేపీలోకి వెళ్ళే అవకాశమే లేదు, రాదు. ఎందుకు? ఎన్డీఏ కూడా బొటాబొటీతో ఉంది కాబట్టి అదొక సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో బాబు గారు ఎలాగో చక్రం తిప్పుతున్న విషయం మనకు తెలుసు. సో ఇంకా అతిపెద్ద పార్టీ ఏది ఉందంటే కాంగ్రెసే. పోనీ కాంగ్రెస్ లోకి వెళ్దాము అని అంటే ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ కక్షగట్టి కేసులు బనాయించి అన్ని చేసిందన్న వార్తలు కూడా ఉన్నాయి. అదే కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చి బై ఎలక్షన్ లో నిలబడి బంపర్ మెజార్టీతో గెలిచి ప్రజల్లోకి వెళ్ళి ఓదార్పు యాత్ర, కాలినడకన యాత్ర ఇవన్నీ చేసి 2014లో భంగపడినా 19లో సర్లే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే ప్రజల పల్సు వల్ల, ప్రజల నాడి వల్ల ప్రభుత్వం స్థాపించడంతోనే ఒక్కసారిగా మరి మేమే సర్వం, మేమే రాజులో, మేమే జీవితాంతం మేమే పరిపాలిస్తామనుకున్నారో, ఇంకా మాకు తిరుగులేదు అనుకున్నారో కానీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మనం గత 5 ఏళ్ళలో చూసాం. సో ఈ ఇష్టారాజ్యం గతంలోనే చాలా కేసులు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి, క్విడ్ ప్రోకోలు ఉన్నాయి, 11-12 సూట్ కేసు కంపెనీల వ్యవహారం ఒకటి ఉంది, ఈడీ జప్తు చేసింది 38,000 కోట్లు, సిబిఐ ఇంకా చేస్తూనే ఉంది, ఆ సిబిఐ కోర్టులు ఇంకా తేలలేదు. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసింది, సిబిఐ కోర్టుకి తెలంగాణ హైకోర్టుకి రెండింటికి కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగింది. 12 ఏళ్లుగా ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు అంటే ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. ఇన్నిటి మీద ఏ పామొచ్చి అంటే వైకుంఠపాలిలో ఇరుక్కున్నట్టుగా ఏ పాము చెట్టు మింగుతాదో అన్న భయంలో ఒక పక్క ఉంటే, పార్టీ మనుగడ ఒక భయం. కనీసం పార్టీ మనుగడ, మనకు ఒక నేషనల్ పార్టీ సపోర్టు ఉండాలి అంటే ఖచ్చితంగా ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇబ్బంది పెట్టినా అందులోంచే వచ్చింది కాబట్టి, అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్ అని చాలా సందర్భాల్లో విమర్శకులు విమర్శించారు కాబట్టి కాంగ్రెస్ ఒకటే ఆప్షన్ గా కనిపిస్తుంది. సో అందుకు మేబీ డికే శివకుమార్ కలిసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాలు చూసాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా ఆ అభ్యర్థిగా ప్రకటించే కమిటీలో కూడా డికే శివకుమార్ గారు కీలక పాత్ర పోషించారు. తర్వాత మల్లారెడ్డి గారి కాలేజీల వ్యవహారం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఆయన కూడా త్రూ డికే శివకుమార్ గారి ద్వారా రేవంత్ రెడ్డి గారిని కలవాలని చూశారంటే కూడా మన వార్తల్లో చూసాం. అంటే డికే శివకుమార్ గారికి అంత సాన్నిహిత్యం ఉంది సోనియా గాంధీ గారి దగ్గర కానీ రాహుల్ గారి దగ్గర కానీ. సో ఏఐసిసిలో కూడా మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి డికే శివకుమార్ గారు. సో ఈ డికే శివకుమార్ గారు కలిస్తే పని అవుతుందని కలిశారు. కానీ మరోవైపు ఇంకో వార్తలు ఏమి వినిపిస్తున్నాయంటే ఆల్రెడీ మన ఆయన పేరు అనపర్తి ఎమ్మెల్యే బీజేపీ రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారో లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారు, ఆయనకి వేరే ఆప్షన్ లేదు అని. మేబీ ఆ వార్తలు కూడా నిజం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ విలీనం చేసినా ఆల్రెడీ పిసిసి చీఫ్ కి చెప్పకుండా విలీనం చేయలేరు. పిసిసి చీఫ్ ఎవరు ఆంధ్రప్రదేశ్ కి? షర్మిలా గారు. సో కాబట్టి షర్మిలా ముందు డికే శివకుమార్ గారితో మాట్లాడి లైన్ క్లియర్ అయితే అప్పుడు కావాలంటే షర్మిలా గారితో ఒప్పించుకోవచ్చు. అందుకే కదా షర్మిలా గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ కలబోతున్నారట అని కూడా ఓటమి తర్వాత కొన్ని వార్తలు వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో సోషల్ మీడియా. నేను దాన్ని విశ్వసించలే, ఎందుకంటే ఏముందిలే అనేసాను. కానీ మళ్ళీ ఎక్కడో చిన్న హోప్ ఉంది. రాజకీయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఎన్ని ఎడమోహం పెడమోహం వచ్చినా ఎన్ని పొరపచ్చాలు వచ్చినా కూడా ఆ ఫీల్ ఆ బ్లడ్ రిలేషన్ పోదు. రాజకీయాల్లో కూడా సాధ్యమే. అయితే ఇక్కడ డికే శివకుమార్ గారు కలిశారన్న వార్త వాస్తవం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆయన కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు అయినప్పటికీ కూడా ఇక్కడ అసెంబ్లీ కొత్తగా నియమితులైన స్పీకర్ని కనీసం విష్ చేయకుండా, ఆయనకి సభా మర్యాద పాటించకుండా వెళ్ళిపోయి ఆయన నియోజకవర్గ ప్రజలను కలిసి వాళ్ళకి ఏదో సానుభూతిగా ఏదో తెలియజేసి అటున్నట్టు బెంగళూరు వెళ్ళి కలవడం అనేది ఖచ్చితంగా ముందుగా వేసుకున్న ప్లాన్ అయ్యి ఉండొచ్చు అని కూడా అనిపిస్తోంది. మేబీ డికే శివకుమార్ గారికి అంత గ్రిప్ ఉంది కాబట్టి ఏఐసిసిలో చూద్దాం మరి. అంటే ప్రపోజల్ పెట్టుండొచ్చు. అయితే అక్కడ షర్మిలా గారు ఉంటేనే ఈయన వస్తాడా, లేదా షర్మిలా గారు ఉన్నా కూడా ఈయన కలిసిపోతాడా అనేది చూడాలి. ఏదైనా ఇప్పుడు మరి ఒకవేళ అదే గాని జరిగితే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అందుకు మళ్ళీ తల్లి కాంగ్రెస్ గూటికే పిల్ల కాంగ్రెస్ కూడా చేరబోతుంది. అండ్ మోరోవర్ వైసీపీలో ఉన్న ఆల్మోస్ట్ వాళ్ళందరు నాయకులు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. షర్మిలా పరిస్థితి ఏంటి? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అనుయాయులుగా ఉన్న వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. షర్మిలా గారి పరిస్థితి అంటే చూడాలి మరి. ఏఐసిసి షర్మిలా గారు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చింది. షర్మిలా గారు వల్ల ఈ రోజు ఎంతో కొంత పర్సంటేజ్ పెరిగింది కాంగ్రెస్ కి ఏపీలో. మళ్ళీ ఆవిడ చెప్పకుండా ఆవిడ నిర్ణయంకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అయితే విలీనం చేసుకోరని అనుకుంటున్నా. బట్ ఇప్పుడప్పుడే అయ్యే కాదు, ఇంకొక 6 నెలలని పడుతుంది అది ఒకవేళ విలీనం అయితే కనుక. బట్ లేదు అంత వెళ్ళినా కూడా మనం ఇంకా కేసులు కాపాడుకోవడానికి వెళ్తే వెళ్ళాలి తప్ప మనం ఇంకా హీనం అయిపోతామా, మనకి ఇంకా ఎంత ఇంపార్టెన్స్ ఉండదా అనే దీని మీద స్టెప్ బ్యాక్ కూడా అవ్వచ్చు, చెప్పలేం. లేదంటే బయటికి అలాగా ఉంటూనే లోపాయకారంగా సపోర్ట్ ఇవ్వచ్చు, అలాగనే జరగచ్చు. ఏదైనా వెయిట్ చేయాలి. ఇవన్నీ ఇంకేం కావాలి? ఇప్పుడు అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీపిస్తున్నారు. గడిచిన 5 ఏళ్ళలో 30,000 మంది అమ్మాయిలు ఎక్కడైతే కనబడకుండా పోయారో ఆ కేసులన్నింటిని కూడా తిరగదోడుతున్నారు. 2019 నుంచి 2023 డిసెంబర్ లేదా 24 మొన్న మార్చి వరకు జరిగే వాటన్నిటి మీద కూడా ఆవిడ సమీక్ష నిర్వహిస్తుంది. ఆవిడ ఆ రోజు ప్రమాణ స్వీకారం నుంచి కూడా అందరినీ పరిచయం చేసుకుని వెంటనే ఒక సమీక్ష నిర్వహించిందంట. నిన్న కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరికీ దిశానిర్దేశం చేశారు. మనకి ఎక్కువ వ్యవధి లేదు, చాలా తక్కువ వ్యవధి ఉందని కూడా పనిచేయండి. చాలా పెండింగ్ పనులు ఉన్నాయి మన మీద, పేకల్లోతు పనులు ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వం ఎంత నాశనం చేసిందో మీకు తెలుసు.